హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చేయబోయేది ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే మన సబ్‌స్క్రైబర్ ఒకరు నన్ను చాలా రోజుల నుంచి వెల్కమ్ టు డెర్రీ ఎపిసోడ్ 8 వర్షన్ ఆఫ్ పెన్నీవైస్ వర్సెస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ థానస్ బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారని అడుగుతున్నారు. అది కూడా మ్యాట్‌రూన్ టైటిల్ హెల్ప్ లేకుండా. సారీ బ్రో, వీడియోస్ కొన్ని రీజన్స్ వల్ల డిలే అయింది. సో ఈ వీడియోలో పెన్నీవైస్ అండ్ థానస్ మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ కావచ్చని క్లియర్‌గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే వీళ్ళ ఆరిజిన్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ పెన్నీవైస్ ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. అయితే పెన్నీవైస్ ఆరిజిన్ స్టోరీని మనకు లైవ్ యాక్షన్‌లో ఎక్కడా పూర్తిగా చూపించలేదు కాబట్టి నావెల్స్‌లోని ఆరిజిన్ స్టోరీని తెలుసుకుందాం. కానీ పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయంలో మాత్రం ఆ బ్రో అడిగినట్టు సిరీస్ వర్షన్ ఆఫ్ పెన్నీవైస్‌ని కంపేర్ చేయాలి కాబట్టి లైవ్ యాక్షన్‌లో చూపించిన పవర్స్ గురించి తెలుసుకుందాం. స్టెఫెన్ కింగ్ 1986లో పబ్లిష్ చేసిన నావెల్ ఇట్‌లో ఫస్ట్ టైం పెన్నీవైస్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ అయింది. ఈ నవల ఆధారంగానే ఇట్ ఫ్రాంచైజ్‌లో మూవీస్ అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన వెల్కమ్ టు డెర్రీ సిరీస్ అయితే వచ్చాయి. పెన్నీవైస్ యొక్క యాక్చువల్ నేమ్ ఇట్ లేదా పెన్నీవైస్ ద డాన్సింగ్ క్లౌన్. కానీ అందరూ అనుకున్నట్టు పెన్నీవైస్ ఒక మాన్స్టర్ ఆర్ సీరియల్ కిల్లర్ అయితే కాదు. పెన్నీవైస్ యాక్చువల్లీ ఒక కాస్మిక్ ఎంటిటీ. ఇట్ యూనివర్స్లో భూమి పుట్టక ముందు నుండే కొన్ని కోట్ల సంవత్సరాల నుండి జీవిస్తుంది. పెన్నీవైస్ అసలు ఇట్ యూనివర్స్కి చెందింది కాదు. పెన్నీవైస్ వచ్చింది మ్యాక్రోవర్స్ అనే ఒక డైమెన్షన్ నుండి. ఈ యూనివర్స్లోనే మ్యాట్రూన్ టైటిల్ కూడా ఉంటుంది. ఇట్ నావల్ ప్రకారం పెన్నీవైస్ యూనివర్స్ని నాశనం చేయాలని చూస్తుంది. కానీ మ్యాట్రూన్ టైటిల్ మాత్రం యూనివర్సెస్ని కాపాడాలని అనుకుంటుంది. ఇంకా ఇది యూనివర్సెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. నావెల్స్ ప్రకారం మ్యాట్రూన్ టైటిల్ దానికి బాగోలేక వామిటింగ్ చేసుకున్నప్పుడు యాక్సిడెంటల్గా యూనివర్స్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ టైటిల్ పెన్నీవైస్ యూనివర్స్ని నాశనం చేయకుండా కాపాడడానికి పెన్నీవైస్కి ఆపోజిట్గా ఫైట్ చేసే వాళ్ళకి పెన్నీవైస్ని ఆపే చూడ్ రిచువల్ గురించి చెప్పి హెల్ప్ చేస్తుంది. ఇట్ చాప్టర్ 2 మూవీలో ఈ రిచువల్ని కూడా చూపించారు, కానీ మ్యాట్రూన్ టైటిల్ని చూపించలేం. ఇంకా పెన్నీవైస్ విషయానికి వస్తే అసలు తనకి ఫిజికల్ ఫామ్ అనేది లేదు. తన అసలైన రూపం డెడ్ లైట్స్. వీటిని చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు బ్రతికే ఉన్నా కానీ వాళ్ళని మెంటల్గా అన్స్టేబుల్ చేయగలవు లేదా ఆ మనిషిని చంపేయగలవు. పెన్నీవైస్ మనుషుల్లోని భయంలో ఉన్న ఎనర్జీని తిని జీవిస్తాడు. ఒకవేళ అలా చేయకపోతే పెన్నీవైస్ చనిపోతాడు. కేవలం అందరికంటే ఎక్కువగా భయపడేది పిల్లలే కాబట్టి వాళ్ళని భయపెట్టడం కోసం మనము ప్రైన్గా చూస్తున్న డాన్సింగ్ క్లౌన్లా కనిపిస్తాడు అంతే. అందరూ పెన్నీవైస్ని మేల్ క్రియేచర్ అని అనుకుంటారు, కానీ నిజానికి అది ఒక ఫీమేల్. పెన్నీవైస్ ఒక యూనివర్స్ నుంచి మరొక యూనివర్స్కి ట్రావెల్ చేస్తుంది. అక్కడ ఉన్న జీవరాశులు మొత్తం అంతమయ్యి పెన్నీవైస్కి ఫుడ్ రీసోర్స్ మొత్తం అయిపోయాక వేరే యూనివర్స్కి వెళ్తుంది. అలా యూనివర్సెస్ అన్నీ తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి ప్రస్తుతం డెర్రీ సిటీ ఏర్పడిన ప్లేస్లో ఒక ఆస్ట్రోనాయిట్గా పడుతుంది. ఇంకదే అతనికి హోమ్. ఆ ప్లేస్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. ఒకవేళ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే చాలా వీక్ అయిపోతాడు. తర్వాత పెన్నీవైజ్ ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజలు అక్కడికి వచ్చి సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి వాళ్ళు ఆ సిటీ సేఫ్ అని ఫీల్ అయ్యేంత వరకు ఎవరిని తినకుండా ఆగుతాడు. ఎందుకంటే వాళ్ళని వెంటనే తింటే ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు పెన్నీవైస్కి ఫుడ్ రిసోర్స్ ఉండవు కాబట్టి అతను చనిపోతాడు. కనుక డెర్రీ సిటీ పూర్తిగా క్రియేట్ అయిన తర్వాత ప్రజలను చంపి తినడం మొదలు పెడతాడు. తన ఆకలిని తీర్చుకున్న తర్వాత హైపర్ నేషన్లోకి వెళ్తాడు. ప్రతి 27 ఇయర్స్కు ఒకసారి ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తాడు. వరుసగా హత్యలు జరిగినప్పటికీ ఆ తర్వాత 27 ఇయర్స్ అంతా నార్మల్గా ఉంటుంది కాబట్టి డెర్రీ సిటీ ప్రజలందరూ పెన్నీవైస్ గురించి మర్చిపోతారు. అయితే పెన్నీవైస్ ఎక్కువగా పిల్లల్ని తింటాడు. దానికి కారణం మనుషులు ఎంత భయపడితే వాళ్ళు పెన్నీవైస్ తినడానికి అంత టేస్ట్గా ఉంటారు. అందుకే అందరికంటే ఎక్కువగా భయపడేది పిల్లలే కాబట్టి పెన్నీవైస్ వాళ్ళనే ఎక్కువగా తింటాడు. ఇంకా ఇది గైస్ పెన్నీవైస్ యొక్క ఆరిజిన్. ఇంకెప్పుడు థానస్ ఆరిజిన్ గురించి తెలుసుకుందాం. థానస్ పుట్టింది టైటన్ అనే ప్లానెట్లో. టైటన్ ఒకప్పుడు చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉన్న బ్యూటిఫుల్ ప్లానెట్. థానస్ ఫాదర్ పేరు ఏలారిస్, మదర్ పేరు సూయిసన్. ఇంకా థానస్కి ఎరోస్ అనే బ్రదర్ కూడా ఉంటాడు. ఈ క్యారెక్టర్ని ఎటర్నల్స్ మూవీ ఎండింగ్లో మనము ఎంసీలో చూసాము. థానస్కు ఉన్న డీవియన్ సిండ్రోమ్ కారణంగా థానస్ టైటన్ మీద జీవిస్తున్న మిగతా వాళ్ళతో పోలిస్తే చూడడానికి పర్పుల్ కలర్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు. కానీ థానస్ చిన్నప్పటి నుంచి చాలా ఇంటెలిజెంట్. థానస్ చిన్నప్పటి నుంచే తన ప్లానెట్ మీద ఒక సీరియస్ ప్రాబ్లం ఉందని నోటీస్ చేస్తాడు. అదేంటంటే ఓవర్ పాపులేషన్ వల్ల టైటన్లో రీసోర్స్ సరిపోక అక్కడి ప్రజలందరూ ఆకలితో చనిపోతున్నారని, దీనికి సొల్యూషన్గా థానస్ టైటన్లో ఉన్న ప్రజల్లో సగం జనాభాని అంతం చేస్తే అప్పుడు టైటన్లోని మిగిలిన వాళ్ళు ఆనందంగా జీవించవచ్చని చెప్తాడు. కానీ థానస్ యొక్క ఐడియాని విన్న టైటన్ ప్రజలు అలా చేయడం మూర్ఖత్వం అని థానస్ ఐడియాని రిజెక్ట్ చేస్తారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత
ఓవర్ పాపులేషన్ కారణంగా టైటన్ ప్లానెట్ మీద ఉన్న ప్రజలందరూ కూడా చనిపోతారు. థానస్ ఒక్కడే సర్వైవ్ అవుతాడు. ఈ ట్రాజెడీ థానస్‌ని చాలా డీప్‌గా ఎఫెక్ట్ చేసింది. తను చెప్పినట్టు చేసుంటే టైటన్ ప్లానెట్ నాశనం అయ్యేది కాదని నమ్మి ఇంకా ఏ ప్లానెట్‌కి ఆ పరిస్థితి రాకూడదని యూనివర్స్‌లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి యూనివర్స్‌లోని హాఫ్ ఆఫ్ ద పాపులేషన్‌ని ఎలాంటి డిఫరెన్సెస్ కూడా చూడకుండా ఎలిమినేట్ చేయాలని డిసైడ్ అవుతాడు. దానికోసం ఒక ఆర్మీని కూడా రెడీ చేసుకొని ప్రతి ప్లానెట్ మీదకి వెళ్ళి ఆ ప్లానెట్ పాపులేషన్‌లో సగం మందిని చంపేస్తాడు. ఈ ప్రాసెస్‌లో ఒకరోజు గమోరా ప్లానెట్ అయిన జెన్ ఒబేరీని అటాక్ చేసినప్పుడు తన అమ్మ కోసం వెతుకుతున్న యంగ్ గమోరాని ఎవరు బ్రతకాలో ఎవరు చావాలో అని డిసైడ్ చేసే రైట్స్ తనకు లేవని రియలైజ్ అయ్యి అప్పటినుంచి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుసుకొని వాటిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా గమోరా నెబులని అడాప్ట్ చేసుకుంటాడు. అలా చాలా ఇయర్స్ నుండి ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వెతికిన తర్వాత ఫైనల్‌గా 2018లో ఇన్ఫినిటీ స్టోన్స్‌ని దక్కించుకొని వాటిని యూజ్ చేసి యూనివర్స్‌లోని హాఫ్ ఆఫ్ ద పాపులేషన్‌ని ఒక్క చిటికలో డస్ట్‌లా మార్చేస్తాడు. ఇంకా తర్వాత ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ తన దగ్గర ఉంటే వాటి పవర్ తనని టెంప్ట్ చేస్తుందని మళ్ళీ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని యూజ్ చేసి స్నాప్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్‌ని సబాటమిక్ లెవెల్‌కి స్ట్రింగ్ చేస్తాడు. ఆ తర్వాత థానస్ దగ్గర నుండి ఇన్ఫినిటీ స్టోన్స్‌ని తీసుకొని అవెంజర్స్ మళ్ళీ స్నాప్ చేసి థానస్ వల్ల డస్ట్ అయిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావాలని చూసినా కానీ ఇన్ఫినిటీ స్టోన్స్ సబాటమిక్ లెవెల్‌కి స్ట్రింక్ అయిపోవడం వల్ల అవెంజర్స్ అనుకున్నట్టు చేయలేకపోతారు. ఇంకా ఆ కోపంలో థోర్ థానస్ యొక్క తల నరికేస్తాడు. ఈ ఈవెంట్ జరిగిన 5 ఇయర్స్ తర్వాత అంటే 2023లో అవెంజర్స్ యాంట్‌మ్యాన్ ద్వారా టైమ్ ట్రావెల్ పాసిబుల్ అని తెలుసుకొని పాస్ట్‌లోని డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లోకి టైమ్ ట్రావెల్ చేసి ఇన్ఫినిటీ స్టోన్స్‌ని 2023లోకి తీసుకొచ్చి స్నాప్ చేసి థానస్ వల్ల డస్ట్ అయిపోయిన అందరినీ తిరిగి తీసుకొస్తారు. ఈ ప్రాసెస్‌లో జరిగిన కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 2014 టైంకి సంబంధించిన థానస్ టైమ్ ట్రావెల్ చేసి తన ఆర్మీతో 2023కి వస్తాడు. అప్పుడు అవెంజర్స్ థానస్ ఆర్మీతో ఫైట్ చేస్తారు. ఇంకా లాస్ట్‌కి ఐరన్ మ్యాన్ ఇన్ఫినిటీ స్టోన్స్‌తో స్నాప్ చేసి థానస్ ఆర్మీని ఎరేస్ చేస్తాడు. ఇంకా ఐరన్ మ్యాన్ అందరినీ కాపాడడం కోసం తన లైఫ్‌ని కూడా సాక్రిఫైస్ చేస్తాడు. ఇది థానస్ ఆరిజిన్ స్టోరీ. ఇంక ఇప్పుడు వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పెన్నీవైస్ పవర్స్ గురించి తెలుసుకుందాం. డెడ్ లైట్స్. పెన్నీవైస్ తన డెడ్ లైట్స్‌ని ఎవరికైనా చూపించి ఈజీగా వాళ్ళ సౌల్‌ని ట్రాప్ చేయగలదు. షేప్ షిఫ్టింగ్. పెన్నీవైస్ తనకున్న షేప్ షిఫ్టింగ్ పవర్స్‌ని ఉపయోగించి తనకి ఇష్టం వచ్చిన రూపంలోకి మారగలడు. ఎస్పెషల్లీ తను భయపెట్టాలనుకున్న వాళ్ళకి ఏదైతే ఎక్కువ భయాన్ని కలిగిస్తుందో ఆ రూపంలోకి చేంజ్ అవ్వగలడు. ఫీర్ ఎంపవర్మెంట్. పెన్నీవైస్‌కి ఫీర్ అనేది బూస్ట్ లాంటిది. తన విక్టిమ్ ఎంత భయపడితే పెన్నీవైస్ అంత బలంగా మారతాడు. ఇల్యూజన్ క్రియేషన్. పెన్నీవైస్ తన పవర్స్‌ని ఉపయోగించి ఇల్యూజన్స్‌ని క్రియేట్ చేయగలడు. అవి ఎంత రియలిస్టిక్‌గా ఉంటాయంటే పెన్నీవైస్ విక్టిమ్‌కి తను చూసేది రియల్ కాదు అని అసలు అర్థం కాదు. హీలింగ్ అండ్ రీజనరేషన్. పెన్నీవైస్ బాడీ పార్ట్స్ డ్యామేజ్ అయినా సరే హీల్ చేసుకోగలడు. ఇంకా తన బాడీ పార్ట్స్ కట్ అయినా సరే రీజనరేట్ చేసుకోగలడు. ఇవే పెన్నీవైస్‌కి మూవీస్ అండ్ సిరీస్‌లో చూపించిన పవర్స్. ఇది హిట్ నోవెల్ అయితే పెన్నీవైస్‌కి రియాలిటీ వ్రాపింగ్, టెలిపతి అండ్ మైండ్ కంట్రోల్, సూపర్ హ్యూమన్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ, రీజనరేషన్, మ్యాటర్ అండ్ బయోలాజికల్ మ్యానిపులేషన్ లాంటి చాలా పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు థానస్ పవర్స్ గురించి తెలుసుకుందాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. థానస్ యూనివర్స్‌లోనే మోస్ట్ ఫిజికల్ పవర్ఫుల్ బీయింగ్స్‌లో ఒకడు. హల్క్‌ని సింగిల్ హ్యాండ్‌లే ఇన్ఫినిటీ స్టోన్స్ వాడకుండా డిఫీట్ చేస్తాడు. ఇంకా టెసరైట్‌ని కూడా తన హ్యాండ్స్‌తోనే బ్రేక్ చేసి స్పేస్ స్టోన్‌ని బయటికి తీస్తాడు. అదే టెసరైట్‌ని పట్టుకున్నందుకు రెడ్ స్కల్ సిచ్యువేషన్ ఏమైందో అందరికి తెలిసిందే కదా. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు థానస్ ఫిజికల్‌కి ఎంత స్ట్రాంగ్ అని అర్థం అవడానికి. సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ. థానస్ స్కిన్ అనేది ఆల్మోస్ట్ ఇండెక్స్టబుల్. ఐరన్ మ్యాన్ తన ఫుల్ పవర్తో అటాక్ చేసిన కేవలం సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ మాత్రమే వచ్చింది. ఉరు లాంటి పవర్ఫుల్ మెటల్స్తో తయారు చేసిన వెపన్స్ తప్ప నార్మల్ వెపన్స్ ఏవి కూడా థానస్ బాడీని పెద్దగా డ్యామేజ్ చేయలేవు. సూపర్ హ్యూమన్ స్పీడ్ అండ్ రిఫ్లెక్సెస్. థానస్ సైజ్ చూసి స్లో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. థానస్ అప్రాక్సిమేట్లీ 70 to 100 km/h స్పీడ్తో పరిగెత్తగలడు. ఇవే థానస్ పవర్స్. ఇంకా థానస్ దగ్గర ఉరు మెటల్తో తయారైన థానస్ డబుల్ బ్లేడెడ్ స్వాడ్ లాంటి పవర్ఫుల్ వెపన్ కూడా ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కంపారిజన్లో మనము వెల్కమ్ టు డెర్రీ ఎపిసోడ్ 8 పెన్నీవైస్ వర్సెస్ అవెంజర్స్ ఎండ్ గేమ్ థానస్ అంటే టైం ట్రావెల్ చేసి 2014 నుండి వచ్చిన థానస్ వితౌట్ ఇన్ఫినిటీ స్టోన్స్ కంపారిజన్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈ కంపారిజన్ గురించి అడిగిన బ్రో ఆ కామెంట్లో ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి ఎక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ మార్వల్ రూల్స్ ప్రకారం ఇన్ఫినిటీ స్టోన్స్ యూనివర్సల్ లెవెల్ మాత్రమే కానీ పెన్నీవైస్ మ్యాక్రోవర్స్ నుండి వస్తాడు కాబట్టి ఇన్ఫినిటీ స్టోన్స్ పనిచేయకపోవచ్చు. ఒకవేళ వాట్ ఇఫ్ సిరీస్లో చూపించినట్టు పనిచేసినా అవి అంత ఎఫెక్టివ్గా ఉండవు. ఫైనల్గా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎవరు గెలుస్తారని అడిగితే నేనైతే థానస్ గెలుస్తాడని చెప్తాను. ఎందుకంటే పెన్నీవైస్కి మెయిన్గా పవర్ వచ్చేది
తన విక్టిమ్ భయపెట్టడం ద్వారా. కానీ పెన్నీవైజ్ ఆల్మోస్ట్ థానస్‌ని భయపెట్టడం ఇంపాసిబుల్. ఎందుకంటే థానస్ మెంటల్‌గా చాలా స్ట్రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్‌లో మ్యాంటిస్ థానస్ మైండ్‌ని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతుంది. అదే మ్యాంటిస్ క్యారెక్టర్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 2 మూవీ లాస్ట్‌కి థానస్ కంటే పవర్‌ఫుల్ క్యారెక్టర్ అండ్ హాఫ్ స్టైలిస్ట్ అయిన ఎకోని చాలా సింపుల్‌గా తన విల్‌కి అగైనెస్ట్‌గా ఎగోని మ్యాంటిస్ కొద్దిసేపు స్లీప్‌లోకి పంపిస్తుంది. ఇక్కడే థానస్ మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్ అని అర్థమవుతుంది. కాబట్టి పెన్నీవైజ్ థానస్‌ని భయపెట్టలేడు. దాంతో పెన్నీవైజ్ వీక్ అయిపోతాడు. కాబట్టి థానస్ పెన్నీవైజ్‌ని ఈజీగా డిఫీట్ చేయగలడు. అయినా పెన్నీవైజ్ అంటే భయపడకుండా ఉంటే చిన్నపిల్లలే ఓడించగలిగినప్పుడు థానస్ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆ పని చేయలేడా చెప్పండి. ఇంకా సిరీస్‌లో చూపించిన దాని ప్రకారం పెన్నీవైజ్ బాడీ వల్నరబుల్. ఏ థానస్ లాగా ఇన్వల్నరబుల్ కాదు. సిరీస్‌లో మరీ ముఖ్యంగా ఎపిసోడ్ 8లో పెన్నీవైజ్ బాడీ బుల్లెట్స్ వల్ల కూడా డ్యామేజ్ అవ్వడం మనం క్లియర్‌గా చూడవచ్చు. ఇంకా పెన్నీవైజ్ బాడీ రీజనరేట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. సరే, అసలు పెన్నీవైజ్ గెలవడానికి పాసిబిలిటీ లేదా అంటే ఉంది. పెన్నీవైజ్ కానీ ఇట్ నోవెల్స్‌లో చెప్పినట్టు కాస్మిక్ ఎంటిటీ ఫామ్‌లో ఫైట్ చేస్తే వార్ వన్ సైడ్ అయిపోద్ది. పెన్నీవైజ్ తన ఫుల్ పవర్స్‌తో థానస్‌ని చీమని నలిపినట్టు నలిపివేయగలడు. కానీ మూవీస్ ఆర్ సిరీస్‌లో ఎప్పుడు పెన్నీవైజ్‌ని అంత పవర్ఫుల్‌గా చూపించలేదు. అండ్ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది. పెన్నీవైజ్‌కి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అంతా తెలుసు. కనుక సిరీస్‌లో మార్జ్‌కి రిచీ మిస్సింగ్ పోస్టర్ చూపించి ఫ్యూచర్ గురించి చెప్పినట్టు థానస్ కూడా నువ్వు అనుకుంది జరగదు, టోనీ స్టార్క్ అనే ఒక నార్మల్ మనిషి నిన్ను అంతం చేస్తాడని ఫ్యూచర్ని చూపించి థానస్‌ని వీక్ చేసి తనకి డెడ్ లైట్స్‌ని చూపించడం ద్వారా థానస్ సౌల్‌ని ట్రాప్ చేసి థానస్ వెపన్ తోటే పెన్నీవైజ్ థానస్‌ని చంపేయవచ్చు. అసలైతే ఇట్ నోవెల్స్‌లో డెడ్ లైట్స్ ఎవరినైనా చంపేయగలవు కూడా. కానీ లైవ్ యాక్షన్‌లో ఎప్పుడు అలా చూపించలేదు. కానీ ఇదంతా జరగకముందే థానస్ పెన్నీవైజ్‌కి భయపడకుండా పెన్నీవైజ్‌ని వీక్‌గా చేసి చంపగలడు. ఇంక ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఎక్కువ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.